హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డయల్ టు ప్రాపర్టీ. మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మంచి మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము మన హైదరాబాద్ నాగారం దగ్గర ఉన్నటువంటి స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లో ఉన్నాం. ఇది వచ్చేటప్పటికి టోటల్గా 4 ఫ్లోర్స్ అండి. ఈ 4 ఫ్లోర్స్లో ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మనము కన్స్ట్రక్ట్ చేసాం. సో ఒక్కొక్క ఫ్లాట్ 1100 స్క్వేర్ ఫీట్లో ఉంది. ఆల్మోస్ట్ మీకు 90% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. మనం ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. టోటల్గా 8 పార్కింగ్ అనమాట. చాలా స్పేసెస్గా వచ్చింది పార్కింగ్. అలాగే జనరేట్ ఉంది, లిఫ్ట్ ఉంది. సెక్యూరిటీ పర్పస్లో కూడా ఆల్రెడీ మీకు సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించి రూమ్ ఉంది. అలాగే సీసీ కెమెరాస్ కూడా మనం ఇన్స్టాల్ చేసినాం. సో అదర్ పర్సన్స్ కానీ విజిటర్స్ ఎవరైనా వచ్చినా కూడా సేఫ్ సైడ్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి రెడీ టు మూవ్ అండి. వెంటనే మీరు పర్చేజ్ చేసి రెడీగా మీరు ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంక్ కూడా టైఅప్ అయి ఉన్నాం మనం. 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఇది చూస్తే శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 500 కంటే ఎక్కువ ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. గత 30 సంవత్సరాల అనుభవంతో వీళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నారనమాట. టోటల్గా ఇది రెడ్ బిక్స్తో కన్స్ట్రక్ట్ చేసాం మనము. సో మనం ఇప్పుడు లిఫ్ట్లో పైకి వెళ్దాం. పైన ప్లాట్ ఎలా ఉంది, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో చాలా స్పేసెస్గా ఉంది. ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. ఇప్పుడు మనము పైకి వచ్చాం 4కి. సో లిఫ్ట్లో వచ్చామన్నమాట. స్పేసెస్గా ఉంది లిఫ్ట్ కూడా. 5 to 6 మెంబర్స్ రావచ్చు. సో మనం వచ్చేటప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లోకి వెళ్తున్నాం. ఇది చూస్తే ఇది మనకంతా హాల్ అనమాట. సో హాల్ చాలా స్పేసెస్గా ఉంది. సో అలాగే డైనింగ్ ఏరియా ఇక్కడ ఉంది మనకి. సో హాల్ ఎంట్రన్స్ అవ్వగానే హాల్ ఉంటుంది, డైనింగ్ ఏరియా. అలాగే మనకి పూజా గది కూడా సపరేట్, ఒక 1-2 పర్సన్స్ కూర్చోవడానికి కంజెక్ట్గా మరీ లేకుండా మంచిగా ఉంది. అలాగే కిచెన్ వాస్తు ప్రకారం నిర్మించబడింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు పూజా గదికి సపరేట్గా గ్యాప్ అనేది కూడా ఉంది. సో అలాగే మనకి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ఉంది అనమాట. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కానీ అంతా కూడా. సో వెంటిలేషన్ చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్ వెంటిలేషన్. సో వాష్ ఏరియా, వాష్ బేసిన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసాం. ఇక్కడ చూసుకుంటే మీకు టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ మనం ఎందుకు ఇప్పుడు ఇవ్వలేదంటే కస్టమర్ టేస్ట్ని బట్టి మీరు ఎలా కావాలంటే అలాగే ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని కబోర్డ్స్ కానీ వాటర్ డ్రాప్స్ ఏం మనం ఇవ్వలేదు. సో కస్టమర్ టేస్ట్ని బట్టి ఆల్రెడీ సీలింగ్ అనేది చేసేసాం మొత్తం అన్ని ఫ్లాట్లకి కూడా. సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా మోడల్గా చేసాం మనము. ఇంకా ఫైనల్ కోటింగ్ వచ్చినప్పుడు ఇంకా నీట్గా అద్భుతంగా వస్తుందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి దాదాపుగా 13-12 స్పేసెస్తో మంచిగా స్పేసెస్గా ఉంది. సో బాత్రూమ్స్ 2 కూడా మనకి వెస్టర్న్ ఇచ్చాం. 2 కూడా, ఒకటేమో అటాచ్డ్ వచ్చింది, ఒకటేమో కామన్ వచ్చింది అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒకటి మనకి కామన్ ఎందుకు ఇచ్చామంటే ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు ఈజీగా ఉండడానికి కామన్ ఇచ్చాం. సో ప్లాట్ పూర్తిగా వాస్తు ప్రకారంగా ఉంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చాం. మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఉంటే కూడా స్పేస్ కావాలని పైన కూడా కొంత లోపలికి ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చాం మనం. అలాగే వచ్చేటప్పటికి మీకు గ్లాస్తో బాల్కనీ ఇచ్చాం, గ్లాస్ ఏరియాతో. సో బాల్కనీ కూడా చాలా పెద్ద బాల్కనీ ఉంది, స్పేసెస్గా ఉంది. చూడండి ఎంత పెద్ద గ్లాస్తో బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం. అది ఇక్కడ సిట్అవుట్ ఏరియా కాబట్టి ఈవినింగ్ టైంలో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది న్యూ అపార్ట్మెంటు. సో 4 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి. 1100 స్క్వేర్ ఫీట్, ప్లింత్ ఏరియా 900. మీకు కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ వస్తుంది. 24/7 సెక్యూరిటీ పర్పస్తో ఉంది. సో ఇలాంటి మంచి అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ అండ్ లొకేషన్ పెడతాం. ఇక్కడ మీరు కస్టమర్స్ ఎవరు ఎలాంటి కమిషన్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బిల్డర్ తరఫున నేను మీకు మార్కెటింగ్ చేస్తున్నాను. సో బిల్డర్ గారే మీకు డైరెక్ట్గా మాట్లాడతారు, నెగోషియేషన్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేటప్పటికి 55 లక్షలు చెప్తున్నాము. అంటే 52.5 లక్షలు ఫ్లాట్ కాస్ట్, 2.5 లక్షలు ఏమో ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అనమాట. సో టోటల్గా 55 lakhs. మంచి నెగోషియేషన్ జరిగే అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించండి, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.